ఓకే, హీరోస్ పేరు చెప్తా, వాళ్ళలో మీకు నచ్చిన విషయం ఏంటి? ఓకే. రామ్ చరణ్ గారు. డాన్స్ ప్లస్ తన స్టైల్ బాగుంటది. ఓకే, అల్లు అర్జున్ గారు. ఆఫ్ కోర్స్ డాన్స్ అండ్ ఇంకేంటి తనలో హెయిర్ స్టైల్ బాగా ఇష్టం. హెయిర్ స్టైల్ బాగుంటది, మస్తు ఉంటాడు, నాకు ఇష్టం తనలో. ఓకే, మహేష్ బాబు గారు. ఓ మై గాడ్, హైట్, ఓ మై గాడ్, వెయిట్ అన్ని మొత్తం టోటల్ స్మైల్ అయితే పిచ్చి. మహేష్ బాబు స్మైల్ అయితే బాగుంటది. ఓకే, మీ బాగా ఫేవరెట్ విజయ్ దేవరకొండ గారిలో ఏంటి? టోటల్ బాడీ ఇష్టం నాకు బాడీ. తనలో. ఓకే, బాడీ అంటే అసలు ఎందుకు మీరు చాలా మంది హీరోస్ హృతిక్ రోషన్ వీళ్ళందరూ ఉన్నారు 6 ప్యాక్స్ చేసుకున్న వాళ్ళు. తనది బాగుంటది, అంటే మనకు నచ్చుతారు కదా, ఒక్కొక్క ఇష్టం. ఓకే. నాకు తన బాడీ ఇష్టం, మస్తు ఉంటాడు. నాకు ఎక్కువ అది ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి పెళ్లి అయితే అవ్వలేదు. రష్మిక ఉంది కదా, తను ఉన్న రిలేషన్షిప్ లో నాతో ఫస్ట్ ఉండే రిలేషన్షిప్, తర్వాత బ్రేకప్ అయింది, ఇప్పుడు రష్మికతో ఉన్నాడు. మీకు విజయ్ దేవరకొండ గారికి? అవును, మా ఇద్దరికి ఉండే అప్పట్లో. ఓకే, ఏం మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఫోన్ లో? మేము ఎప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడుకునే వాళ్ళం అండి. నా యాక్టింగ్ గురించి తను చెప్పేవాడు, నువ్వు బాగా చేస్తున్నావు. ఓకే, మీకు మతి స్థిమితం బానే ఉందా? ఉంది, ఎందుకు? మీరు ఎందుకు మానసిక పరిస్థితి బాగోలేదు? లేదండి, నాకు బాగానే ఉంది. బానే ఉంది. సో పూర్తిగా అమ్మాయిలో మారిపోవచ్చు కదా, గెడ్డాలు కూడా తీసేసి. మారని, నేను ఇట్లునే ఇష్టపడతాను. ఇప్పుడు నేను ఏంటి లేను, నాకు ఏం తక్కువ అంటే చున్ని జారిపోతుంది. అమ్మో, ఓకే వేసుకుంటాను. ఈ మధ్య అసలు కామెంట్స్ వస్తున్నాయి. పద్ధతిగా ఉండమనా? ఇప్పుడు మీకు 4 రకాల డ్రెస్సులు తీసుకొచ్చాం. శారీ, పంజాబీ డ్రెస్, జీన్స్, 1 పీస్. ఏది వేసుకుంటారు? నేను ఫస్ట్ సారీకి ప్రిపరేషన్స్ ఇస్తాను. ఏంటి సారీ ఎక్కువ అదే ఇష్టపడతాను. కరెక్ట్ చెప్పారు, చెప్పండి. కరెక్టే చెప్పండి. సారీని ఎక్కువ ఇష్టపడతాను. ప్రిపరేషన్. ఓకే, తర్వాత ప్రిపరేషన్ దేనికి ఇస్తారు? జీన్స్. జీన్స్ ఎందుకు వేసుకుంటారు? మోడర్న్ కనిపించాలి కదా. ఓకే, తర్వాత 1 పీస్. 1 పీస్ అంటే ఇక్కడ దాకే. ఓహో, నేను అవును అట్లా కూడా ఇష్టం. కాళ్ళు అన్ని కనిపిస్తాయి. ఇష్టమే, నేను వేసుకుంటా అట్లా కూడా. నాకు అంటే 7 మంది వేసుకుంటా, ఇట్లా వేసుకొని చూపిస్తాను నా తోడలు అప్పుడప్పుడు. సో మీరు పెళ్ళి అయితే అమ్మాయినే చేసుకుంటాను. ఓకే, ఎలాంటి అమ్మాయి కావాలి? అర్థం చేసుకునే అమ్మాయి, లేకపోతే మిమ్మల్ని వీడియోస్ ఆపేయమంటే పెళ్ళి అయ్యాక చెప్పు, నేను ఆల్రెడీ అర్థం అట్లా ముందే చెప్పుకొని నేను చేసుకుంటాను. ఓకే, ఒప్పించుకొని. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఎవరైనా లవ్ చేస్తే మీరు? నేను ఎవరిని లవ్ చేయలేదు ఇంతవరకు అయితే. ఇంకా మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారన్నారు, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? చేయలేదు. ఇప్పుడు ఫేమ్ అయినాక చాలా మెసేజ్లు వస్తున్నాయి, లవ్ యూ అని పెడుతున్నారు, పని పట్టించుకోవట్లేదు. బ్రేకప్ అయిందా ఏమైనా? బ్రేకప్స్ అంటే నాకు మొన్న మా బావతో బ్రేకప్ అయింది. ఓకే, స్టోరీ ఏంటి అసలు, ఎలాగైంది? తన పన్ను ఇష్టపడ్డాడు, అన్ని జరిగాయి మా మధ్యలో. తర్వాత నేను బోర్ కొట్టేసానేమో, వద్దంటున్నాడు దొంగ వాడుకో. పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అంటే పెళ్లి దాకా పోలేదా మ్యాటర్, అంటే ఓన్లీ డేటింగ్ అంతే. డేటింగ్ ఈ మధ్య కామన్ కదా. ఇంకా ఎందుకు బ్రేకప్ అయింది? అయ్యో, మిస్అండర్స్టాండింగ్ వచ్చిందండి మా మధ్య. అవును, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మా మధ్యలో. ఓకే, దేని గురించి? అంటే తను నన్ను ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు అంటున్నాడు, తిరగొద్దు అంటున్నాడు. నువ్వు ఒక హీరోయిన్ కదా, మోడల్ లా ఉంటావు, నేను ఎంత ఇష్టపడతారో. మానసిక పరిస్థితి బాగుందా? బాగానే ఉంది మా బావకి. ఓకే, నేను వెళ్ళొద్దు, నువ్వు బయట తిరగక ఎక్కువ అని చెప్పాడు. నాకు నచ్చలేదు, నా స్వేచ్ఛ, నా ఇష్టం, నేను తిరుగుతాను, నన్ను ఎవరేమన్నా నేను ఐ డోంట్ కేర్. తను పొసెసివ్నెస్, మీరు బయటికి వెళ్ళకూడదని. నేను అంతా ఉంటది నేను మీద. మరి ఎందుకు? మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు కదా. నేను అలా ఉండలేను. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఆయన మీరా? తానే చేశాడు నాకు. ఓకే, ఎలా చేశాడు ప్రపోజ్? లవ్ యూ బేబీ అని చెప్పాడు, మోకాల మీద కూర్చొని హార్ట్ సింబల్ది అది ఇచ్చాడు. ఓకే, మీరు ఏమన్నారు? నేను లవ్ యూ టూ బేబీ అని తీసుకున్నాను వాడు హార్ట్ ని. ఎందుకు నమ్మారు అబ్బాయిని? తన కేరింగ్ నచ్చేది నాకు. ఎలా కేరింగ్? బయటికి వెళ్ళేటప్పుడైనా తొందరరా, టైంకి తిను అని చెప్పేవాడు, అలా ఇష్టం. నేను సో ఇంకా అది బ్రేకప్ అయిపోయింది. అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, చాలా డేస్ బ్లాక్ చేశాను నేను కూడా. బ్లాక్ కాదు, బ్లాక్. సారీ, బ్లాక్ చేశాడు. ఓకే, నేను కూడా చేశాను. ఇప్పుడు తను వేరే అమ్మాయిని పెళ్లి తీసుకొని వెళ్ళిపోతే? ఇంకా చేసుకోలేదు, చేసుకుంటే చేసుకోను, వాడే ఉన్నాడు. ఓకే, ఒకవేళ మా కెమెరామ్యాన్ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే? అమ్మో, ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే వాడు క్యూట్ ఉన్నాడు, అప్పటి నుంచి నన్నే చూస్తున్నాడు. ఓకే, కానీ ఇతను బాగున్నాడు, నా ముందు కూర్చున్న పర్సన్ తెల్ల క్యూట్ ఉన్నాడు. తను ఇంకా మంచోడు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ కేరింగ్, వెరీ పొసెసివ్, వెరీ జెన్యూన్. అయితే ఎవరైనా పర్లేదు, అయితే చూసుకోవాలి, ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ అయిపోయాక చూస్తాను, ఎవరైనా నచ్చితే వాళ్ళతో వెళ్తాను బయటికి. ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతాను నైట్ రైడ్.
ఓకే మిమ్మల్ని ఇప్పుడు పోనీ అమ్మాయిలు ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని? ఆ అమ్మాయిలు ఇప్పుడు చాలా ఇన్స్టాల్ ఫేమస్ అయినాక లవ్ యూ అనిల్, నీ వీడియోస్ బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తావు, ఫుల్ ఫన్ ఉంటుంది, మాకు రావచ్చు కదా, మా బర్త్డే పార్టీస్కి రావచ్చు కదా, లవ్ యూ అని అట్లా చెప్తారు. కానీ వాళ్ళు ఏ ఫీలింగ్ చెప్పారో నాకు తెలియదు, కానీ కామెంట్స్ బాగా వస్తాయి. ఒక అమ్మాయి వచ్చి మీతో క్లోజ్ గా ఉండి మాట్లాడితే ఉంటారు, చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, క్లోజ్ గా ఉంటారు, తిరుగుతాం. అలజడి రాదా? అలజడి వచ్చింది, బట్ ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ తో అలజడి చేయలేము. మీరు ఒకేసారి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లవ్ చేయగలరా? తప్పే ఉంది, చేయొచ్చు. ఇద్దరిని ఫీలింగ్స్ ఎవరి మీద రావచ్చు, తప్పేం లేదు. అబ్బాయి మీద రావచ్చు, అమ్మాయి మీద అంటే రావచ్చు. ఒక జెండర్ మీద రావాలి కదా. ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్ లాగా, ఇప్పుడు కెమెరామెన్ ఎగ్జాంపుల్ అయితే ఇష్టపడ్డాను, యాంకర్ లాగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఇక్కడ తేడా ఏముంది? ఇద్దరిని లవ్ చేయొచ్చు. ఇద్దరితో డేటింగ్ వెళ్తా అంటారు. డేటింగ్ అంటే ఏంటండి, మీరు తప్పుగా అనుకోకండి. డేట్ అంటే కలిసి తిరగడం, తినడం, ఎంజాయ్ చేయడమే, అంతే డేట్ అంటే. ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. ఓకే, ఎంతమందిని అర్థం చేసుకున్నారు మీరు అలాగా? లిస్ట్ చాలా ఉందండి, చూసుకోవాలి. ఎంతో డైలీ అర్థం చేసుకుంటే ఒకరిని ఇద్దరిని. సరే, ట్రూ లవ్ అంటే ఏంటి అసలు మీనింగ్? ట్రూ లవ్ అంటే ఒకటే అండి. ట్రూ లవ్ అంటే ఈ జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాల్లో బాగా కథలు పడుతుర్రు. ఇన్స్టా నిజంగా ఇవ్వాలి, పాస్వర్డ్లు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. స్నాప్ కూడా వాడద్దు, స్నాప్ కూడా ఇద్దరి దగ్గర ఉండాలి, అప్పుడు ట్రూ లవ్ అండి. ఈ మధ్య ఎవరు ఇవ్వట్లేదు, అన్ని లాక్లో పెట్టేసుకుంటున్నారు, అన్ని కథలు పడుతున్నారు. ఇది వీడితో మెసేజ్ చేస్తున్నారు, వీడితో మెసేజ్ చేస్తున్నారు, ఈ దొంగ ముండలు కూడా. మా ఫ్రెండ్స్ అయితే అమ్మా ఈ ఇన్స్టా వచ్చినప్పటి నుంచి అయితే అందరితో చాటింగ్ చేస్తున్నారు. అట్లా ఉండద్దు అండి, జెన్యున్ ఉండాలి, ఒక్కళ్ళనే ట్రూగా లవ్ చేయాలి. నేను మొన్న చూసాను రాజు విడ్స్ రాంబాయి, అట్లుండాలి, అలా ట్రూ లవ్ అండి. తనకి హెచ్ఐవి వచ్చినా కూడా లాస్ట్ లవ్ చేస్తాడు, అట్లా జెన్యున్ ఉండాలి. నాకు అట్లా ఇష్టం. రాజు విడ్స్ రాంబాయి మూవీ చూసారు కదా? చూసాను, నేను కూడా ఫీల్ అయ్యాను. ప్లేస్ లో మీరుంటే నేనైతే అంతేకా అట్లా ప్రేమించడం, రాజు కూడా దొరకాలి కదా, వెయిట్ చేస్తాను. అప్పుడు మీరు మళ్ళీ రాణి కోసం ఎత్తుకుంటారు, రాజు కావాలి, రాణి కావాలి, అవును, ఇద్దరు కావాలి. అవును. ఓకే, ఫ్యూచర్ లో ఏంటి ఇంకా గోల్స్? మీ గోల్ ఏంటి? డాక్టర్ అవుదామనా, ఇంజనీర్ అవుదామా? నేను ఇప్పుడు ఆల్రెడీ ఆర్టిస్ట్ అయ్యాను, నాకు ఇప్పుడు మంచి రావాలని కోరుకున్నాను. మీలాగా జబర్దస్త్కి వెళ్ళాలని నాకు కూడా ఉంది అక్క. మీరు కూడా వీడియోలలో ఫేమస్ అయ్యారు, నేను కూడా నన్ను అట్లా ఎవరైనా ప్లీజ్ నన్ను తీసుకోండి జబర్దస్త్. మీరు చాలా అందంగా ఉన్నారు కదా, సినిమాల్లో అయితే తీసుకుంటారు. ఇంట్లో కూడా ఒకసారి వెళ్ళాలని ఉండాలి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు కామెడీ ఉంది కదా, నేను కూడా కామెడీ చేయాలి అక్క మీలాగా, అట్లా ఉంది నాకు డ్రీమ్, వెళ్ళాలి. అంటే మీరంటే అందంగా ఉన్నారు కాబట్టి నాకన్నా, సో అఫ్ కోర్స్ నీకన్నా నేనే బాగున్నా, నేను హీరోయిన్ లాగా ఉన్నాను, మీరు సైడ్ ఆర్టిస్ట్. ఒక అబ్బాయిలో ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు? తన అంటే కెమెరామెన్ కూడా అబ్బాయి కదా, అందుకని చూస్తున్నాను. అబ్బాయిలో ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు? తన స్మైల్, కళ్ళు. అమ్మో కెమెరామెన్ ముక్కు అయితే ఎంత బాగుందో, షార్ప్ గా బాగుంది, అట్లా చూస్తా నేను. ఓకే, ఫస్ట్ అబ్బాయిలో మీరు గమనించేది స్మైల్. ఓకే, అమ్మాయిలో ఫస్ట్ మీరు గమనించేది? అమ్మాయిలో అంటే హెయిర్స్ బాగుండాలి, ఇట్లా పొడుగులా. పెట్టుకుంటే గుంజి చూస్తాను. ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే? ఇంకా అట్లాంటి ఏం చేయలేము. తమిళ వైపు మీకు ఏ హీరో అంటే ఇష్టం అటు సైడ్? అబ్బా బావ బక్కోడు, ధనుష్ అంటే కసి బాగా ఇష్టం. ధనుష్ బావ అంటే, బక్కోడు అంటే బానే ఉంటారు కదా. అంటే ఫస్ట్ లో బాగుండే, ఇప్పుడు ఓకే, మస్తు ఉండే. నాకు 3 మూవీ చూసి అదే ఇష్టం, అదే చెప్పబోతున్నాను. 3 మూవీలు అయితే కసి నాకైతే ఎంత బాగుందో. శృతి హాసన్ అయితే ఇంట్లో పట్టుకుంటాడో ఇలా. ఒకవేళ 3 మూవీ మీరు చేస్తుంటే 4 అయ్యేది. అవునండి, కానీ నన్ను నెక్స్ట్ 4 మూవీ తీస్తే నన్ను పెట్టుకోండి ప్లీజ్. శృతి హాసన్ కంటే నేనే బాగా చేస్తాను మీతో. ఓకే, అప్పుడు 2 జడలు వేసుకోవాలి, మీకు జుట్టు లేదుగా. పెట్టుకుంటాను, విగ్ ఏంది ఎన్ని లేవు, విగ్స్ పెట్టుకోవచ్చు. నేను ఏదైనా రెడీ, నేను చిన్నపిల్లలాగానే ఉంటాను కొద్దిగా రెడీ అయితే. సో మమ్మీ డాడీ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు? ఫస్ట్ వద్దన్నారు, ఇప్పుడు ఇక ఫేమస్ అయ్యాక ఇంకా నీ ఇష్టం అని చెప్తాను. నీ ఇష్టం ఏదైనా చేసుకోవాలి. మా మమ్మీ బాగా సపోర్ట్ చేసింది. నవ్వుకుంటారా మమ్మీ వీడియో చూసి? చూస్తుంది, కొన్ని వాడకని చెప్పింది. ఈ మధ్య నేను కొద్దిగా బూతులు ఎక్కువ వాడుతున్నా, అవి తగ్గించుకొని చెప్పారు. ఫ్యామిలీ కూడా చూస్తారు. నేను మొన్న కరీంనగర్ ఒక ఈవెంట్కి అయినా, అమ్మాయిలు అక్కలు అందరి దగ్గరకు వచ్చారు. అనిల్ నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు, అందరికి పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు, కానీ కొద్దిగా బూతులు కంట్రోల్ చేసుకో అని చెప్పారు. నెక్స్ట్ నుంచి ఇప్పటి నుంచి కొద్దిగా తగ్గిస్తా అని అనుకుంటున్నాను. అనిల్ అంటే ఓన్లీ కాంట్రవర్సీ బూత్లే మాట్లాడుతున్నాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కామెంట్ అట్లా పెడుతున్నారు, మరి నేను దానికి రిప్లై కూడా అదే విధంగా చేయాలి కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.